టిఫిన్ చేయాలంటే చట్నీ కంపల్సరీ చేయాలి. చట్నీ లేనిది టిఫిన్ అస్సలు బాగోదు కదా. చట్నీతో అవసరం లేకుండా ఈ విధంగా ఒకసారి తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈజీగా తయారవుతుంది. ఎక్కువ ఐటమ్స్ ఇంకా పట్టవన్నమాట. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చూపించేది మైసూర్ పప్పు అన్నమాట. మేమైతే దీన్ని మైసూర్ పప్పు అని అంటాము. కొంతమంది ఎర్రపప్పు అని ఇంకా అంటారు. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. 1/2 కప్పు పప్పు తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి 2 గంటల పాటు నానబెట్టి తీసుకోండి. చూడండి, ఇక్కడ పప్పు అయితే ఈ విధంగా నానితే సరిపోతుందన్నమాట. పప్పు నానడమే ఆలస్యం, ఇంకా తర్వాత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా నానిన పప్పుని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. తరువాత 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకుందాము. ఉప్మా రవ్వ ఇంకా పప్పులోనే వేసుకుందాము. కొంచెం అన్ని సాబుదానాలు ఇంకా వేసుకుందాము. తరువాత కొంచెం అన్ని ఎల్లిపాయలని పొట్టు తీసి వేసుకుందాము. అలాగే మనం తినేదాన్ని బట్టి టేస్ట్కు సరిపడే అంత ఉప్పు ఇంకా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం అంత జీలకర్ర, ఇక్కడ కొంచెం అంత సోంపు, ఓమ ఇంకా వేస్తున్నా. ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. 1-2 టమాటాలు అన్నమాట. ఎర్రగా పండినవి మాత్రమే తీసుకోండి. ముక్కలుగా కట్ చేసి టమాటా ముక్కలు ఇంకా వేసుకోండి. ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర ఇంకా వేసుకుందాము. కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఎక్కువగానే వేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం అన్ని నీళ్లు పోసి ఇంకా మెత్తగా మిక్సీకి వేసి తీసుకుందాము. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. తరువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకుందాము. పిండి మొత్తం అంతా గిన్నెలో వేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్లు వేసి బాగా కడిగి ఈ పిండిలో వేసుకుందాము. ఈ పిండి కొంచెం జారుగా ఉండాలి. నీళ్లు వేసి పిండిని ఒకసారి బాగా కలిపిన తర్వాత తగినంత మనం తినేదాన్ని బట్టి కారం వేసుకుందాము. కారం వేసిన తర్వాత పిండిని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. పిండి కారం ఇంకా బాగా కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత టమాటా ముక్కలు ఏమైనా మిక్సీకి దంగనివి ఉంటే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం అన్ని నీళ్లు వేసుకుందాము. ఈ పిండి బాగా జారుగా ఉండాలన్నమాట. ఈ విధంగా జారుగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తా వినండి. ఏంటంటే దోశ కానీ అట్టు కానీ కరకరగా క్రిస్పీగా రావాలి అంటే పెనం అయితే అస్సలు వేడిగా ఉండకూడదన్నమాట. చల్లగా ఉన్న పెనం మీద పిండి వేసి ఈ విధంగా పల్సగా వేసుకోండి. గ్యాస్ సిమ్లో పెట్టి అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ చేసుకుంటూ కాల్వండి. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఇక్కడ దోశ వేసేటప్పుడు పెనానికి ముందుగా నూనె అయితే వేయకండి. దోశ కొంచెం వేగిన తర్వాత మాత్రమే నూనె వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. గ్యాస్ అయితే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటూ కాల్చుకోండి. ఈ విధంగా మొత్తం ఇంకా క్రిస్పీగా ఎర్రగా అయిన తర్వాత మాత్రమే తీసేసుకోండి. చూడండి, ఇక్కడ అట్టు అయితే ఎంత బాగా వేగిందో, ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చిందో. ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇలా కావాలి అంటే. ఇప్పుడైతే నార్మల్గా మనము అట్టు వేసుకునే విధానం చూపిస్తా చూడండి. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పిండి జరగదన్నమాట. పిండి జరగకుండా ఇలా పెనానికి అతుక్కొని క్రిస్పీగా రాదన్నమాట. కొంచెం దొడ్డుగా వస్తుంది, కొంచెం మెత్తగా ఉంటుంది. ఈ విధంగా నేను చిన్నగా చేసి చూపిస్తున్నా. మీరు కావాలంటే 2 చెంచాల పిండి వేసుకుంటే పెద్దగా అవుతుంది అట్టు అయితే. ఈ 2 విధానాల్లో మీకు ఎలా నచ్చితే అలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. చూడండి, దీనికి చట్నీతో ఇంకా అవసరమే లేదన్నమాట. చాలా బాగుంటుంది, ఈజీగా తయారవుతుంది. టిఫిన్ చట్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఈజీ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఈ అట్టు వేసేటప్పుడు మాత్రం నాన్ స్టిక్ పెనమే వాడండి. ఇనుప పెనం అయితే అతుక్కుంటుంది, జాగ్రత్త.